జార్ఖండ్ రాజధాని రాంచీకి చెందిన 7 ఏళ్ల చిన్నారి ఇషాంక్ సముద్రపు అలలను దాటుకుని సరికొత్త చరిత్ర సృష్టించాడు. శ్రీలంకలోని తలైమన్నార్ నుండి భారతదేశంలోని ధనుష్కోడి వరకు ఉన్న సుమారు 29 కిలోమీటర్ల ప్రమాదకరమైన సముద్ర మార్గాన్ని ఈదుకుంటూ దాటేశాడు. కేవలం 9 గంటల 50 నిమిషాల్లోనే ఈ లక్ష్యాన్ని చేరుకుని వరల్డ్ రికార్డ్ నెలకొల్పాడు. ఈ అద్భుత విజయంతో పాక్ స్ట్రెయిట్ ను అతి తక్కువ వయసులో అత్యంత వేగంగా ఈదిన చిన్నారిగా ఇషాంక్ ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించాడు. గతంలో తమిళనాడుకు చెందిన జయ జశ్వంత్ పేరిట ఉన్న రికార్డును ఇషాంక్ తిరగరాశాడు. ఏప్రిల్ 30న ఇషాంక్ ఈ సాహసోపేతమైన ప్రయాణాన్ని పూర్తి చేశాడు. ఈ గెలుపు వెనుక ఇషాంక్ కఠోర శ్రమ దాగి ఉంది. తన లక్ష్యం కోసం రాంచీలోని దుర్వా డ్యామ్ లో రోజుకు 4 నుండి 5 గంటల పాటు కఠినంగా ప్రాక్టీస్ చేసేవాడు. కోచ్లు అమన్ కుమార్ జైస్వాల్, బజరంగ్ కుమార్ల పర్యవేక్షణలో స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నాడు. తన క్రమశిక్షణ, అంకిత భావంతో సముద్రపు అలలను ఎదుర్కొని యూనివర్సల్ రికార్డ్స్ ఫోరం నుండి యంగెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ పాక్ స్ట్రెయిట్ స్విమ్మర్ సర్టిఫికేట్ ను అందుకున్నాడు. ఈ బుడతడి ధైర్యం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. రాంచీలోని డిఏవి ఫ్యామిలీ స్కూల్లో 3వ తరగతి చదువుతున్న ఇషాంక్ విజయంపై పాఠశాల ప్రిన్సిపాల్ బిఎన్ జా హర్షం వ్యక్తం చేశారు. ఇంత చిన్న వయసులో సముద్రం లాంటి సవాల్ను స్వీకరించడం అసాధారణమైన విషయం. ఇది దేశానికి గర్వకారణమని ఆయన ప్రశంసించారు. ఇషాంక్ విజయం కేవలం జార్ఖండ్ రాష్ట్రానికే కాదు, యావత్ భారతదేశానికి గర్వకారణంగా నిలిచింది. పట్టుదల ఉంటే వయసుతో సంబంధం లేకుండా ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చని ఈ నవతరం స్విమ్మింగ్ స్టార్ నిరూపించాడు.